ఎవడైతే రేప్ చేస్తున్నాడో, ఎవడైతే ఆడవాళ్ళ మీద అబ్యూజ్ చేసి బజార్ల మట్టి ఏడిపిస్తున్నారో, కొంతమంది తాగి గంజాయిలు తాగి ఆడవాళ్ళ మీద ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ చేస్తున్నారో వాళ్ళ మీద చేయండి అండి, వాళ్ళ మీద చేయండి. నువ్వు వీళ్ళ మీద చేస్తే, శివాజీ మీద చేస్తే ఏమవుతుంది నీకు? నువ్వేదో ఇప్పుడు ఏదో షేడ్ అవుట్ అయిపోయినావు అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీకి రావడానికి తప్ప ఏం లేదు. ఓకేనా? అత్తమ్మ క్యారెక్టర్ తర్వాత నువ్వు ఫేడ్ అవుట్ అయిపోయినావు, పుష్ప తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయినావు, మళ్ళీ పుష్ప 3 వస్తే కానీ నీకు ఫేమ్ రాదు. ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటారా? ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు, మీ ప్రశ్నకు అర్థం ఉండాలి. నేను అనేది ఏంటంటే, మీరు ప్రశ్నిస్తున్నారు, మీ ప్రశ్న కరెక్టే, అర్థవంతం ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు అర్థంగా ఉండాలి, అర్థవంతంగా మాట్లాడాలి. ఇప్పుడు శివాజీని తప్పుపట్టారు, కాదనట్లేదు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఆడపిల్లల్లో, మగపిల్లల్లో, ఇంకొకరిలో. ఆ రోజు మీరు మహిళా కమిషన్కి ఎందుకు రాయలేదు? ఆ రోజు మీరు మహిళ కాదా? ఈ రోజు మహిళనా మీరు? అదే సార్, ఇప్పుడు వీళ్ళంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటారా? పబ్లిసిటీ స్టంట్ అంటారా? బ్రో, ఇప్పుడు పబ్లిక్ సిటీ కోసము చేసే వాళ్ళు ఒక 6 మంది 7 మంది ఉన్నారు బ్రో. నాన్ వేసిన కాడు గేమింగ్ కోసం వచ్చిండు.